తల్లిదండ్రుల సమావేశానికి వచ్చినందరికీ ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మా అధ్యక్షులు కళాశాల గారిని నాగరాజు నటరాజులో మరియు సీనియర్ అధ్యాపకులు రామకృష్ణ గారిని కూడా వేదికపై రావాలని కోరుతున్నాను. కూర్చోలేకపోతున్నారు. హాఫ్ అన్ అవర్ మీ పిల్లల కోసం మీరు ఇప్పుడు స్పెండ్ చేయలేకపోతున్నారు. మీ పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పు మీ జీవితంలో భరించాలి. మా పిల్లలు ఏం తప్పు చేస్తున్నారు మేడం అని మీరు అడగచ్చు. మీ పిల్లలు తప్పు చేస్తున్నారా లేదా అనేది మనకి తెలియదు. ఫస్ట్ మీ పేరెంట్స్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే నా కొడుకు కూతురు రోజు కాలేజీకి వెళ్తున్నారా లేదా, ఎంతకి వెళ్తున్నారు, ఎంతకి ఇంటికి వస్తున్నారు, ఇంకా ఏం చదువుతున్నారు, టీచర్స్ ఏం చెప్పినారు, ఇవి అబ్జర్వ్ చేయాలి. అమ్మాయిని కంపల్సరీగా ప్రతి తల్లి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరితో తిరుగుతుంది, ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది, ఏం చాటింగ్ చేస్తుంది అనేది ప్రతి తల్లి కూడా గమనించాలి. ఫస్ట్ చూడలేక ప్రతి తల్లి నా కూతురు మంచిది అనుకుంటుంది, అవునా కదా? ప్రతి తల్లి అనుకుంటుంది నా కూతురు తప్పు చేయదు అని. నీకు తెలియదే నీ కూతురు తప్పు చేసేసి ఉంటుందమ్మా కదా. చేతులు కాలించి ఆమె పట్టుకుని ఏ పద్యం వస్తుంది. కాబట్టి ప్రతి నిత్యము మీరు ప్రతి సెకండ్ కూడా ప్రతి పేరెంట్ మా పిల్లలు ఏం పని చేస్తున్నారు, నా కూతురు ఏం పని చేస్తుంది అని గమనిస్తూనే ఉండాలి. ముఖ్యంగా అబ్బాయి యొక్క పేరెంట్ అబ్బాయికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి బాబు. నేను ప్రతిరోజు క్లాసులో ఎక్కువ ఇవే బాధ్యతలు చెప్పాను. ప్రతి ఒక్క అబ్బాయికి బాధ్యతలు ఎక్కువ. కాబట్టి ప్రతి తండ్రి తన కొడుకు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఎవరు బైక్ తీసుకొని వాడు బయట తిరుగుతున్నాడు, వాడు ఎన్ని గంటలకి ఇంటికి వేస్తున్నాడు, ఎన్ని గంటలకు వెళ్తున్నాడు కాలేజీకి, ఇది గమనించండి మీరు. మీ పేరెంట్స్ ఎప్పుడు మీ పిల్లలు సిగరెట్ తాగుతారు. మా స్టూడెంట్సే మా ఎదురు సిగరెట్ తాగుతారు. ఏం చెప్తాం మేము సమాధానం? పేరెంట్స్ మేము ఏం చెప్పాలో చెప్పండి. ఇంటున్నారు వాళ్ళు అందుకే ఎప్పుడు సిగరెట్ తాగుతారు. నా కొడుకు ఏం పని చేస్తున్నాడని ప్రతి తండ్రి గమనించాలండి. వాడిలో సిగరెట్ తాగుతాడు తెలుస్తుంది, కానీ నా కొడుకు తప్పు దాచిపెట్టుకుంటారు. ఆ రోజు సిగరెట్ తాగినాడని వాడు తెలిసిన రోజే నువ్వు పరగ తీసుకొని ఏం మాట్లాడి వాడిని పరగ తీసుకోకూడదా తాగిన ఆ రోజు రెండో రోజు కూడా తప్పు చేయదు. కాబట్టి మీ కొడుకుని మీరు ఎవరు సపోర్ట్ చేయకోకుండా చూడమ్మా, టాప్ అందరికీ ఉద్యోగాలు వస్తాయనేది నమ్మకం లేదు. లాస్ట్ బెంచ్ వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరిగా క్రమశిక్షణతో మీ పిల్లల్ని మీరు పెంచాలా. ఇప్పటి నుంచే వాడు చదువుతున్నాడా, కాలేజీకి వస్తున్నాడా, ఎవరితో తిరుగుతున్నాడా, ఎవరు బైక్ తీసుకున్నాడా, వాళ్ళ ఫ్రెండ్స్ బైక్ తీసుకొని వాడు కొడతాడు, వాడికి ఎవరు బాధ్యత. కాబట్టి ఇవన్నీ మీరు పేరెంట్స్ గా గమనించాలి. ఫస్ట్ మంచి డ్రెస్సులు కొట్టుకుంటామా పిల్లలు అబ్బాయిలు కూడా వాళ్ళ చెప్పులు ఫస్ట్ కటింగ్ చెప్పండి. మీరు ఫస్ట్ పేరెంట్ గా మీ కొడుకు కటింగ్ ఏముంటుంది అట్లనే వచ్చేది. కాలేజీకి ఒక విద్యార్థి అంటే ఎట్లా ఉండాలా, చూడముచ్చటగా ఉండాలా. బయట పేదవాడి కాలేజ్ వెళ్ళినట్టు వస్తే ఎట్లమ్మా అంటే మీ పిల్లలకి చెప్పరా, పిల్లలు 102% ఉన్నారు. మరి ఆ పేరెంట్ ఎవరైనా నేను ఐడెంటిఫై చేస్తాను. ఇక్కడికి వచ్చింటారు వాళ్ళ పేరెంట్స్ కూడా, వాడు చెప్పింటారు వాళ్ళ ఇంట్లో. కాబట్టి మీరు ఇన్ని చదువుకొని వీటన్ని గమనించాలి. మేము వాడు రోజు కాలేజీ రోజే పాస్ అవుతాడు పిల్లలు, అది మేము ఖచ్చితంగా చెప్తాం. మన పిల్లల కోసమే వచ్చాం మనం. అయితే నేను 2 నిమిషాలు చెప్తాను. మన పిల్లలకి నేను టీచర్ని ఫస్ట్ నేను టీచర్గా ఉన్నప్పుడు కొన్ని నేర్చుకున్నాను. పేరెంట్స్ అంటే టీచర్గా నేర్చుకున్నాను పిల్లలకి ఎలా నేర్పాలి ఏంటి అనేది. పిల్లలు పేరెంట్స్ వచ్చి మనీ క్వశ్చన్ చేసినప్పుడు మనం అట్లా
అనిపించేది. తర్వాత వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తే విసుక్కునే వాళ్ళు. ఇక్కడ ఉంటే ఈ కష్టపడితే ఇది క్వశ్చన్ చదువుతారు, వాళ్ళు 24 గంటలు ఇంట్లో పెట్టుకుంటారు, నైట్ అంతా ఇంట్లోనే ఉంటారు కదా, ఏం చెప్పరు వాళ్ళు. ఇంట్లో జరిగే విషయాలంటే మా టీచర్స్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు చదివే చెప్తారా, వాళ్ళకి పద్ధతులే నేర్పిస్తారా, అవన్నీ మనకి మనం క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ టీచర్స్ ఉన్నారు, ఒకరిద్దరు కాదు కదా, ఇంతమంది పిల్లలకి వాళ్ళు చదువు చెప్పాలి, పద్ధతులు నేర్పాలి, కన్ఫ్యూషన్ నేర్పాలంటే వాళ్ళకి కష్టమవుతుంది. మన బాధ్యత అనేది ఏంటంటే పిల్లలకి ఫస్ట్ బాధ్యత, ప్రేమ, గౌరవం, ఇవి నేర్పించామనుకోండి, ఒకదాని కాకపోతే ఒక దాంట్లోనైనా మనకి రిజల్ట్ వస్తుంది. పిల్లలు అనేది భయపడితే కొంచెం రిజల్ట్ చూపిస్తారు, భయపడలేదు దేనికి భయపడదు, మన పేరెంట్స్కి భయపడదు, లెక్చర్స్కి భయపడుతుంటే వాళ్ళకి ఏం చెప్పిన వృధా అన్నమాట. ఇంకా భక్తి అనేది అంటారా, మనము చదువుకి విలువ ఇవ్వాలి, తల్లిదండ్రులకు విలువ ఇవ్వాలి, గురువుకి విలువ ఇవ్వాలి, మనం చేసే ప్రతి దాంట్లో విలువ ఇవ్వాలి. అది భక్తి ద్వారానే వస్తుంది. అంటే భక్తి అంటే మనం హిందూస్ అనే కాదు, ముస్లిమ్స్ అనే కాదు, క్రిస్టియన్స్ ఎవరైనా ఒకటే. భక్తి ద్వారా మనకి వాళ్ళు నేర్పాల్సింది అదనమాట. చదువు విలువ నేర్పించామనుకోండి, చదువు ద్వారా మనం పిల్లలకి వాళ్ళు భవిష్యత్తునే కదా నిర్ణయించేది. దానికోసం ఇలా చేయాలని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నేను స్టార్టింగ్ అప్పుడే ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు స్టార్ట్ అయ్యింది. సార్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ కదా, వేరే టీచర్స్ మీటింగ్ ఉంటుందా లేదా, మాకు ఏదైనా ఇన్ఫార్మ్ చేస్తారా లేదా, ఓకే కాలేజీ వచ్చి పంపించడమేనా అని కనుక్కుంటే నేను చేయించాను. దాని తర్వాత అర్థమైంది, సార్ని ఎప్పుడు ఇన్ఫార్మ్ చేయడం కానీ ఏమైనా విషయాలు కానీ చెప్పాలంటే మీరు కూడా వచ్చి మాట్లాడతానేనండి నేను చెప్పాను. సార్ నేను ఒకదాన్ని వస్తే సరిపోదు, మిగతా పేరెంట్స్ కూడా తెలియాలి కదా అని చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను. మీటింగ్ పెడతారన్నారు కదా అని. ఈ ఫీలింగ్ జరిగింది. కానీ మన పిల్లల వల్ల ఎదురు పిల్లలు చెడిపోకూడదు, ఎదురు పిల్లల వల్ల మన పిల్లలు చెడిపోకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా లెక్కలతో అందించాలని చెప్పారు. ముఖ్యంగా ఇంతవరకు ప్రతి ఒక్కరు టీచర్స్ వారు గవర్నమెంట్ వారు ఒక మాట ఉత్తమైన మాట చెప్పారు. కానీ నిజంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాల్సిన ఫస్ట్ క్రమశిక్షణ. మన అబ్బాయి మన ఇంటికాడ స్కూల్కి వెళ్తున్నారనే విధంగా గమనించాలని చెప్పారు సార్. అలాగే మనం కూడా తను వెన్నట్టుకుంటూ మన అబ్బాయి గారికి అమ్మాయి గారికి తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నా గమనించే బాధ్యత మనదే మొదటి మన బాధ్యత. తర్వాత మళ్ళా ఒక రోజు కానీ ఒక నెలకైనా ఒక 3 నెలలకైనా ఒక్కసారైనా సార్ విద్యార్థికైనా మనం చూడలేకపోతే చదువుతున్నారా లేదా అని ఒక టీచర్ మన మన ఎస్ఎస్ పటేల్ సార్ గారు చెప్పారు. అలాగా వాళ్ళ సార్ మేడం తీసుకొని మా సార్ని రిక్వెస్ట్ చేసి ఆ ఫోన్ తీసుకున్న సార్తో కలిసి మాట్లాడి ఫోన్ చేసి అడిగితే వాళ్ళ విషయాలు మనకి మన కూతురు కానీ మన విద్యార్థులైనటువంటి లేడీస్ గురించి కానీ తెలియజేసి నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారని చెప్తారు. దాన్ని మనం గమనించి మన ఇంటికి వచ్చిన మన అబ్బాయికి ముఖ్యంగా సెల్లుని ఎటువంటి టైంలో ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి గేమ్ ఆడే అలవాటు ఉంటుంది, టీవీ అలవాటు ఉంటుంది, లేకపోతే ఫ్రెండ్స్తో మాడే అలవాటు ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఈ భవిష్యత్తుకి మీకు ఎంత అవసరం మీరు అనుకుంటారో ఈ డిగ్రీ వరకు మీరు తల దించుకొని చదువుకుంటే రేపటి భవిష్యత్తుకి మీరు తల ఎత్తుకొని బతికే జీవితం మేము నిజంగా మేము మా కోల్పోయాం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మా తల్లిదండ్రులు మాకు అన్నం పెట్టే పరిస్థితుల్లో మీ బతికి మాకు చదివిస్తున్నా మా తల్లిదండ్రులు మాకు ఎంతవరకు అయితే కొడతారు మేము చదువుకున్న జ్ఞానం కూడా మా యొక్క నడవడిక కూడా మిమ్మల్ని రేపటి భవిష్యత్తులో మంచి విద్యావంతులుగా ఉపాధ్యాయులుగా ఎంప్లాయర్స్ గా చూడాలని మా యొక్క తల్లిదండ్రుల యొక్క అందరి యొక్క కోరికలు. అందుకే దయచేసి పిల్లలు తప్పుడు వేయద్దని మన స్ఫూర్తిని వేడుకుంటాం. సిగరెట్ తాగుతారండి, ఎందుకోసం తాగుతారు సిగరెట్? ప్రతి ఒక్కరు పిల్లలు చాలా ఇంకా మీకు 14-15 వయసులో సిగరెట్ తాగడం ఎందుకు వస్తుంది? ఏమైనా పని చేసి సరిపోతారా, లేకపోతే ఏమైనా ఆలోచన చేస్తారా, ఏమైనా మీకు బాధ్యత ఉందా? ఎందుకు బ్యాన్ అలవాటు చేసుకుంటున్నారు? తప్పండి, అది రాంగ్ స్టెప్. అలాగే పిల్లలు లేడీస్ కూడా ఫోన్ మాట్లాడతామని చెప్పి ఫోన్ కాల్ చేస్తారు, ఏమైనా డిలీట్ చేస్తారు. అది నాకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒకనాడు కాకుండా ఉన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్క కూతురి మీద అర్థంగా గమనిస్తే అప్పుడు ఆ తండ్రి ఎలా తలపెట్టుకొని బతకాలి అది గమనించడం లేదు. ఎలా మన సమాజంలో ఎలా ఎదగాలి,
చాలా మంది మన ఇంటి పట్ల వాళ్ళు, బయట వాళ్ళు, ఆటోల వాళ్ళు ప్రతి ఒక్కరికి లేడీస్ ప్రయాణం చేస్తూ కాలేజ్ వస్తున్నప్పుడు కూడా ప్రతి మనిషిని గమనించి ఒక ప్రయాణం చేస్తారు ఆటో ఎక్కేటప్పుడు కూడా ఆ మనిషి మా ఏరియా మంచిగా కావాలని కూడా అభ్యర్థి చేసి మీకు ఒకరికి రావద్దని ఎప్పుడైనా ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒక మొత్తాన్ని కలిసి తెలిసిందండి. ఇదే మీకు కోరుకుంటుంది. అలాగే ఇంకోటి దయచేసి మీ యొక్క ఇప్పుడు ఈ 3 నెలలు మీ భవిష్యత్తుని మీరు ఎలాగైతే మీ మనసు పూర్తిగా నేను చెప్పే క్వశ్చన్స్ మనం అటెండ్ చేస్తున్నాం. కరెక్ట్ అదే క్వశ్చన్ దీనికి నేర్చుకుంటే మనం ఎంత బాగుపడతాం. ఈ క్వశ్చన్ ఈ మనసులో వస్తే ఈ స్క్రిప్ట్ పట్టుకొని మనం ఎంత చదివితే మన తల్లిదండ్రులపై ఆశలు ఎలా పెట్టుకుంటే నెరవేర్చుకున్నాం అని మన ఆశలన్నీ తెలుసుకొని ఒకరితో ఎలా మాట్లాడాలి, మన ప్రవర్తన బట్టి మన మార్పులు అండ్ మనం చేసే పనుల గురించి మన వేరే చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు మనం ఏ పోనీ అయింది వేరే చెప్తూనే ఉంటుంది అని పట్టించుకోకపోవచ్చు. అదే రేపు మనకి భవిష్యత్తులో జరగబోయే పరిణామం. ఇప్పుడు మనం మా వాళ్ళ మీద నిలబడితే రేపు పొద్దున వేసి వాళ్ళ డబ్బులని ఆశించకుండా ఉన్నాము. మన కాళ్ళ మీద మనం నిలబడి ఎంత ఫిట్గా ఉంటామో అదే పై చదువులో చదవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తల తీసుకొని చదువుతున్నామంటే రేపు పొద్దున తల ఎత్తుకొని తిరిగే అవకాశాలు చాలా బాగుంటున్నాయి. అండ్ థ్యాంక్స్. రవి